బెజవాడ ఊపిరి పీల్చుకో 3 గంటలు పూడ్చివేసిన ప్రభుత్వం. బుడమేరుకు పడ్డ గంటలను పూడ్చే పనులు పూర్తయ్యాయి. 24 గంటల పాటు నిర్విరామంగా శ్రమించిన ఆర్మీ అధికారులు, గండి పూడ్చివేత నిపుణులు, ఇతర సిబ్బంది కలిసి దిగ్విజయంగా 3వ గంటని పూడ్చివేశారు. దీంతో విజయవాడలో ప్రవేశిస్తున్న వరద నీరుకు అడ్డుకట్ట పడింది. ఆర్మీ సాయంతో 3వ గండి పూడ్చివేత పనులను గాబియన్ బాస్కెట్ విధానంలో పూర్తి చేశారు. గాబియన్ బాస్కెట్ విధానం అంటే ఇనుప జాలీల్లో రాళ్లను నింపి గండి పూడ్చివేత విధానమని అధికారులు వెల్లడించారు. ఒక్కో బాస్కెట్ 522 మీటర్ల పరిమాణం గల గాబియన్ బాస్కెట్లను తొలుత ఒకదానిపై ఒకటి పేర్చి వాటిల్లో నింపి గండికి అడ్డుకట్టగా వేశారు. 100 మీటర్లు ఉన్న 3వ గండిలో 40 మీటర్లు సెప్టెంబర్ 5న అధికారులు పూడ్చారు. సెప్టెంబర్ 6న మిగతా 60 మీటర్లు పూడ్చివేసి వరద నీటిని అడ్డుకున్నారు. జల వనరుల శాఖ ఆధ్వర్యంలో గండిని పూడ్చే పనులను ఒకవైపు ఏజెన్సీలు చేస్తుంటే, చెన్నైకి చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్ కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది పాల్గొని బుడమేరు గండ్లను పూడ్చివేశారు.